హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్కు స్వాగతం. ఈరోజు మన తోటలో అయితే తోట నిండా పచ్చిమిరపకాయలే. అవి తెంపాలంటే బెజారే వస్తుంది అనుకుంటున్నా. అన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి. మరి మీతో మాట్లాడుకుంటూ ఆ పచ్చిమిరపకాయలు తెంపుకుందాం పదండి. చూడండి, చెట్టు నిండా మిరపకాయలే. ఇట్లొస్తాయి అన్నమాట మన తోటలో పచ్చిమిరపకాయలు. నేను ఈ పచ్చిమిరపకాయలు ఎట్లా వండిస్తున్నా అనేది నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నా. ఈరోజు మన తోటలో పచ్చిమిరపకాయలు హైలైట్ అనే చెప్పుకోవాలి. ప్రతి చెట్టుకు ఇట్లనే ఉన్నాయి చూడండి. నేను ఏప్రిల్లో విత్తనాలు జల్లుకుంటే ఇప్పుడు జూన్ లాస్ట్ వరకు ఇట్లా క్రాప్కి వచ్చేసినాయి. ఒక్క రకం మిర్చి కాదు, ఎన్నో రకాల మిర్చి విత్తనాలు చల్లుకున్నా. ఇప్పుడు వర్షాలు స్టార్టింగ్ కాబట్టి ఈ మిర్చి మొక్కలకి ముడత అనేది రాదు. చూడండి, ఇట్లుంటాయి పచ్చిమిరపకాయలు పొడుగు పొడుగ్గా. మీరు ఇలాంటి పంట తీసుకోవాలంటే నాలాగా ఏప్రిల్లో ప్రతి కుండీలో విత్తనాలు చల్లుకోండి. అలా చల్లుకుంటే ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు వరకు మంచి దిగుబడి అనేది మనం తీసుకోవచ్చు. పచ్చిమిర్చి ఈ మొక్కకు కూడా చూడొచ్చు ఎన్ని మిరపకాయలు. ఈ వర్షాలకు ఈ మిర్చి మొక్కకు ఏ చీడపీడలు అనేటివి రావు. ఇక్కడ కూడా చూడండి, నల్లటి మిరపకాయలు, మంచి స్పైసీ మిరపకాయలు, అంటే మంచి కారం మిరపకాయలు. ప్రతి చెట్టుకు పిడికెడు మిరపకాయలు. ఈరోజు కేజీల కొద్దే వస్తాయి మన తోటలో పచ్చిమిర్చి. ఈరోజు ఓన్లీ పచ్చిమిర్చి హార్వెస్టే అన్నమాట. మన తోటలో అన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి మన తోటలో. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ అక్కడ అని లేదు. తోటలో ఎక్కడ పచ్చిమిర్చి మొక్క ఉంటే అక్కడ పచ్చిమిరపకాయలే. ఇక్కడ చూడండి, చూడండి ప్రతి చెట్టుకి పిడికెడు కాయలు. ఇదైతే ఎంత మంచిగా ఉందో చూడండి, మంచి షైనింగ్ మిర్చి. మిర్చిలో షైనింగ్ ఏందని అనుకోవచ్చు. మిర్చిలో కూడా మనకు ముద్దు ముద్దుగా అనిపించే మిర్చీలు ఉంటాయి. కొన్ని కళ్ళకు మంచి ఇంపుగా అనిపిస్తాయి అన్నమాట. మనం ప్రేమతో పెంచుతాం కదా, అవి కూడా నవ్వుతూ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు చెట్టు నిండా మిరపకాయలే. చూడండి, నాకు బాగా అర్థమైపోయింది మిరపకాయలు ఎప్పుడు పండిస్తే మనకి ఎక్కువ హీల్డ్ అనేది వస్తుంది అనేది. అందుకనే నేను ఏప్రిల్లో విత్తనాలు జల్లుకుంటే ఇట్లా జూన్, జూలై కల్లా మనకు తోట నిండా మిరపకాయలే ఉంటాయి అన్నమాట. కొంచెం చలికాలంలో ముడత వస్తుంది, అప్పుడు మిరపకాయలు రావడం కష్టం. కానీ అందరు అంటారు మిరపకాయలు వండియడం చాలా కష్టము, మాకు పండట్లేదు అని. మీరు ఒక్కసారి ఏప్రిల్లో విత్తనాలు వేసి చూడండి, మీకు ఎట్లా రావో నేను చెప్తాను. ఇక్కడ చూడండి, చామంతి తోట, తోటలో మిర్చి మొక్క, మిర్చి మొక్కకు చుక్కల్లాంటి మిరపకాయలు భలే ఉన్నాయి కదా. హ్యాపీగా ఉంది ఈరోజు మిరపకాయలు తెంపుతుంటే. ఉదయాన్నే ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి తోట. ఆ తోటలో ఇలాంటి కూరగాయలు తెంపుతుంటే ఎంతో ఆనందం. మంచి ఆక్సిజన్ కూడా మనకు అందుతుందన్నమాట ఈ పచ్చటి మొక్కల మధ్య. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదొక రకం మిర్చి. చూస్తుర్రా, దీంతో కూడా మిర్చి బజ్జీ వేసుకుంటే సూపర్ అన్నమాట. ఇప్పుడు ఎట్లాగో వర్షాలు పడుతున్నాయి, వర్షాలకి మనం మంచిగా మన తోటలో వచ్చిన మిరపకాయలతో మిర్చి బజ్జీ వేసుకొని తింటే అదొక రుచి అన్నమాట.
చూడండి, ఇట్లాంటి మిర్చితో మిర్చి బజ్జీ వేసుకోవచ్చు. ఇక ఇక్కడైతే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, నల్ల మిరపకాయలు. ఇది పాత మొక్కను అట్లే వదిలేసిన చూద్దాం వస్తాయా అని, కానీ మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి నల్లటి మిరపకాయలు మీకు కనిపిస్తున్నాయో లేదో. ఆకులు అదే విధంగా ఉన్నాయి, అలాగే కాయలు అదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కాయలు వస్తాయో చూడండి. చూడండి ఎట్లొచ్చినాయో. ఫాస్ట్గా కేజీ మిరపకాయలు తెంపేస్తాయి. ఫాస్ట్గా ఎందుకు తెంపినంటే చెట్టుకు పిడికెడు వస్తున్నాయి, అలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. చెట్టుకు 1-2 ఉంటే మనకు తెంపడానికి గిట యాస్ట్ వస్తుంది. ఇలా చెట్లకు నిండుగా ఉంటే మనకు తెంపడానికి గిట చాలా ఆనందం వేస్తుంది. చూడండి 2 పిడికిళ్ళు వచ్చేసినాయి ఈ ఒక్క చెట్టుకు. ఇంకా చాలా ఉన్నాయి, తెంపుకుందాం పదండి. పొట్టి మిరపకాయలు, పొడుగు మిరపకాయలు, గుండు మిరపకాయలు, ఇట్లా రకరకాల మిరపకాయలు అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి బ్లాక్ మిర్చి. ఇంకా ఈ బ్లాక్ మిర్చి కొంచెం ముదిరిన తర్వాత తెంపుకుందాం. ఇంకా ఈ లోపల చెట్లలో చూడండి ఎట్లా దావుకున్నాయో మిరపకాయలు. దావుకుంటే నేను వదులుతానా ఏంటి? మిమ్మల్ని తినేదాకా నేను వదలను. కారం తినాలి కదా. ఎక్కడ చూసినా మిరపకాయలే, తోట నిండా మిరపకాయలే, తెంపలేక బెజారే. ఇంకా ఇక్కడున్నాయి చూడండి ఎట్లా మెరుస్తున్నాయో ఎండకి. చూస్తుర్రా, లేత ఎండకి ఎట్లా మెరుస్తున్నాయో. ఇక్కడ చూడండి ఎంత పొడుగు మిరపకాయలో. మీరు ఎవరైనా ఇట్లా వండిస్తుర్రా మిరపకాయలు? ఎందుకు వండియరు? ప్రతి ఒక్కరు పోటీ మీద వండిస్తుర్రు. మనము మిద్దె పైన ఇట్లా చిన్న కుండీలలో ఒక 10-20 మొక్కలు పెట్టుకుంటే మనకి ఇట్లా ఇంట్లోకి సరిపోనే వస్తాయి. చూడండి, నా దగ్గర 10-20 మొక్కలు లేవు, ఇంచుమించు 50 మొక్కలు ఉండొచ్చు. నాటుకున్నది అయితే ఏం కాదు, విత్తనాలు జల్లుకునేదే కదా. ఇక వచ్చిన నారు పీకేయకుండా అలా వదిలేసిన. ఇప్పుడు నా తోటలో వేరే కూరగాయలు తక్కువ, ఎక్కువ మిరపకాయలే ఉన్నాయన్నమాట. మంచిగా మిరపకాయల కూర గిట వండుకోవచ్చు మనం. మంచిగా స్పైసీగా కూడా ఉంటుంది మిరపకాయల కూర వండుకుంటే. ఈ మిరపకాయలతోటి మనం బజ్జీ మిరపకాయలతోటి కూర చేసుకుంటే అది కారం ఉండదు, కానీ ఈ మిరపకాయలతోటి కూర చేసుకుంటే ఇంకా చూడండి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకు పేరు ఇంటేనే. ఈరోజు మన పచ్చిమిర్చి హార్వెస్ట్ హైలైటే కదా, మీరు చూస్తురు కదా. ఇంకా నేనైతే మీదనే తెంపుతుంటా, ఓపిక ఉండదు నాకు తెంపడానికి. ఇంకా ఈ మిర్చి ఏందో చూడండి, ఆకాశాన్ని చూస్తున్నాయి. ఆకులు ఒక తీరే ఉన్నాయి, మిరపకాయలు ఒక తీరే ఉన్నాయి. మీకు అసలు దగ్గరకు వచ్చి చూస్తేనే ఈ మిరపకాయలు కనిపిస్తాయి. ఇక చూడండి బుట్టి నిండిపోయింది, కేజీ మిరపకాయలు వచ్చినాయి. ఇన్ని మిరపకాయలు మనం మిద్దె పైన వండిస్తున్నామంటే మనకి ఎంత సంతోషమో కదా. చూడండి మీరే ఎన్ని మిరపకాయలు వచ్చినాయి, బుట్టి నిండిపోయింది. మంచి కారం మిరపకాయలు ఇంచుమించు కేజీ పైనే వచ్చినాయి. మరి మీకు నచ్చిందే అనుకుంటున్నా. మా తోటలో మిరపకాయలు తెంపడం నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.